ఒక మనుష్యుడు పరిపూర్ణుడు అవ్వాలంటే, పరిపూర్ణ దైవత్వంలోకి రావాలంటే సకల విధములైన జ్ఞానముతో బుద్ధి చెప్పాలి, బోధించాలి, ప్రకటించాలి. కొంతమంది అంటారు జ్ఞానం మనకొద్దు. ఏమొద్దు? ఒక ఆయన నాతోనే అంటున్నాడులేండి, నేను ముఖ్య ప్రసంగం నా ముందు ఒక సేవకునికి ఇచ్చారు. ఎందుకో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు అనగానే ఒక రకమైన ఏదో చిన్న కోపం ఉంటుందండి కొంతమందికి, అందరికీ. ఈ మధ్యకాలంలో కొంతమంది జ్ఞానం అని తిరుగుతున్నారు, వాళ్ళని ఫాలో అవ్వకండి. జ్ఞానం అని తిరిగి ఆదామవ్వలు పాపంలో పడ్డారు అన్నాడు. నేను షాక్ అయ్యాను, కొత్తగా విన్నాను. జ్ఞానం అని వెళ్ళి ఆదామవ్వలు పాపంలో పడ్డారా? జ్ఞానం అని తిరిగిన ప్రతివాడు పాపంలో పడతాడు. మనకి జ్ఞానం వద్దు. క్రైస్తవుడికి కావాల్సింది 3. నెంబర్ 1 ప్రార్థన, నెంబర్ 2 ప్రార్థన, వాయిస్ పెంచాడు. నెంబర్ 3 ప్రార్థన. మరి జ్ఞానం వద్దు. మరి ఇక్కడేముందో తెలుసా? ఒక మనుష్యుడు పరిపూర్ణుడు అవ్వాలంటే, దైవత్వంలోని సంపూర్ణతలకు రావాలంటే సకల విధములైన, మరి నువ్వు జ్ఞానం వద్దు అంటావేంటి? ఏ జ్ఞానం వద్దు? లోక జ్ఞానం వద్దు. ఇక్కడ మాత్రం లోక జ్ఞానం కోసమే పెన్నుకు ప్రార్థన చేసి మరి ఎగ్జామ్ పంపిస్తాడు. పెన్నుకు ప్రార్థన చేస్తే 2000 అట, స్పెషల్ ప్రార్థన చేస్తే 5000 అట. అది లోక జ్ఞానం. ఆయన వద్దన్నది లోక జ్ఞానం. కానీ ఏ జ్ఞానం కావాలి? ఎప్పుడైతే ఈ మాట అన్నాడో ఇక దిగి వెళ్ళిపోతున్నాడండి. ఎందుకంటే తన అనాల్సిన అన్నీ వెళ్ళిపోతున్నాడు. తర్వాత నాకు ఇచ్చారు, మరి ఆయన గ్రౌండ్లో దాటేలోపు నేను చెప్పాలిగా విషయాన్ని. అప్పుడు నేనేం చేశానంటే హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చదివించానండి. వెంటనే, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు, నువ్వు జ్ఞానమును విసర్జించుచున్నావు గనక నాకు యాజకుడిగా ఉండకుండా నేను నిన్ను విసర్జిస్తున్నాను అన్నాడు. వెళ్ళి ఆయన ఆగి చివరి కూర్చేసుకుని కూర్చున్నాడు. పాప మంచోళ్ళ ఉన్నాడు. జ్ఞానం వద్దనే సేవకుడు ఎవడైనా ఉంటే నువ్వు నాకు వద్దని దేవుడు అంటున్నాడు. ఏ జ్ఞానం వద్దన్నాడు? లోక జ్ఞానం వద్దన్నాడు. అది వెర్రితనం అన్నాడు. అంటే ఒక్కడు దేవుని రూపంలోనికి మారడానికి ఏం కావాలి? సమస్త విధములైన జ్ఞానముతో బోధ జరగాలి.